ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. కాసేపట్లో గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. అయితే ఎవరి పేర్లు ఫైనల్ చేస్తారన్న దానిపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటి వరకు 306 మంది ఆశావాహులు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నారు. కాసేపట్లో గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. అయితే ఎవరి పేర్లు ఫైనల్ చేస్తారన్న దానిపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటి వరకు 306 మంది ఆశావాహులు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నారు. కాసేపట్లో గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. అయితే ఎవరి పేర్లు ఫైనల్ చేస్తారన్న దానిపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటి వరకు 306 మంది ఆశావాహులు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నారు. కాసేపట్లో గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూసుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. 4 రోజుల పాటు గాంధీ భవన్ లో వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చారు. మొత్తం కూడా 17 నియోజకవర్గాలకు సంబంధించి 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను ఈ రోజు పిఏసీలో పరిశీలించబోతున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 3 నుంచి 5 మందిని ఎంపిక చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల నుంచి అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేసేందుకు ఆశావాహులు చాలా మంది ముందుకు వచ్చారు. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 40కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక పెద్దపల్లి, అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా అటువంటి పరిస్థితి ఉంది. అతి తక్కువగా మహబూబ్ నగర్ సంబంధించి 4 దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ రోజు ఆ దరఖాస్తులన్నింటినీ కూడా ఈ కమిటీలో వాళ్ళు పరిశీలించబోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి పీఈసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా
ఆ దరఖాస్తులను పరిశీలించి ఎవరు ఈ టికెట్ ఇస్తే బాగుంటుంది ఏంటి అనేది ముగ్గురు నుంచి దాదాపు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 5 వరకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ దరఖాస్తు ఈ పీఈసీలో ఎవరు ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించి ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీకి కూడా పంపబోతున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఇంకా కూడా షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాదాపు 2-3 అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ కి పంపబోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్ కమిటీలో నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. గతంలో ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీల గురించి కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మటుకు అయితే గతంలో దాదాపుగా 2 నుంచి 3 సీట్లు మాత్రమే కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 17 స్థానాలకి 306 మంది పోటీ పడుతున్నారు. అంటే ఇందులో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్లో కూడా ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారా? వారిపై ఎక్కువగా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుందా? ఎలాంటి క్యాండిడేట్స్ పైన కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది? ఈసారి దాదాపు చాలా నియోజకవర్గాలకు సంబంధించి కొంత కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక గత ఎన్నికల్లో నల్గొండ నుంచి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆ తర్వాత ఇటు మల్కాగిరి నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా రిజైన్ చేశారు. ఇక ఆయా స్థానాలకు సంబంధించి కూడా కొత్త వాళ్ళను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జానారెడ్డి కొడుకు ఆయన నల్గొండ నుంచి చేశారు. అదేవిధంగా కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆయన కూతురు కావచ్చు, మరొకరు ఇటు నల్గొండ నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేశారు. విహెచ్ లాంటి సీనియర్ నేతలు కూడా దరఖాస్తు చేసుకున్నారు ఖమ్మం నుంచి. ఇంకా చాలా మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఖచ్చితంగా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ కావచ్చు, పార్టీకి ఉన్న స్ట్రెంత్, అభ్యర్థుల పార్టీకి చేసినటువంటి సేవలు, వీటిని అన్నింటినీ గుర్తించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎవరికైతే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకే టికెట్లు కేటాయించే. సో నేను ఇప్పుడు ఈ రోజు జరిగే గాంధీ భవన్ లో ఈ పిఎస్సి సమావేశంలో కూడా ప్రధానంగా అటుపక్క ఏదైతే తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ఆల్రెడీ సమావేశం నిర్వహించారు. ఇదేదైతే కేఆర్ ఎంబీకి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డికి కౌంటర్ గా కూడా వాళ్ళు కొన్ని అంశాల దిశగా వెళ్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు గాంధీ భవన్ లో చర్చించే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఈరోజు పూర్తిగా ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు ఛాన్స్ ఉంది. ఇక దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. కేఆర్ఎంబికి సంబంధించి తాము ప్రాజెక్ట్ లో అప్పచెప్పలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కౌంటర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. రాబోయే రోజుల్లో అవి ఇంకా తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ఇటు సెక్రటరియట్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ కేఆర్ఎంబికి కృష్ణా రివర్ బోర్డ్ కి ప్రాజెక్టులు అప్పగింత గత ప్రభుత్వం చేసింది, దీంట్లో తమకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.